డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ, అల్లు అరవింద్, నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు త్రివిక్రమ్, హరిశంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి తదితరులు పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానంటూ చిరంజీవి తెలిపినట్లు సమాచారం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిణామాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ, అల్లు అరవింద్, నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు త్రివిక్రమ్, హరిశంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి తదితరులు పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపినట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి చిరంజీవి హాజరు కాలేకపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, మరి కాసేపట్లోనే ఈ సినీ ప్రముఖుల కీలక సమావేశం ముఖ్యమంత్రితో ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లోనే వారంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగబోతా ఉంది. సో మరికొద్దిసేపట్లోనే సినీ ప్రముఖులంతా కూడా రాబోతా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు లీడ్ చేస్తున్నారు. సినీ ప్రముఖులందరికీ కూడా ఆయన సమాచారాన్ని అందించారు. సో దీనికి సినీ ప్రముఖ నటులు నాగార్జున, వెంకటేష్తో పాటుగా ప్రముఖ నటులు, ప్రముఖ నిర్మాతలు, ప్రముఖ దర్శకులు ఈ సమావేశానికి దాదాపుగా 30 మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్తా ఉన్నారు. అయితే ఒక సినిమా షూటింగ్లో ఉన్న నేపథ్యంలో చిరంజీవి ఈ సమావేశానికి హాజరు కాలేనని చెప్పి ముందస్తుగానే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో దాదాపుగా 9:45 ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఇటీవలి కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి అయితే అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది, ఎంతో ఆసక్తి ఏర్పడింది. ఈ సమావేశం పైన ఏం చర్చిస్తారు, ఏం నిర్ణయిస్తారు, సీఎం ఏం స్పందిస్తారు అనేటువంటి దానిపైన. ఎందుకంటే ఇటీవల సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్ళడము, అక్కడ తొక్కిసలాట ఘటన జరగడము, ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడము, ఆమె కుమారుడు శ్రీతేజు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటము, ఆయన వైద్యం జరగడము, ఆయన కోలుకుంటున్నటువంటి పరిణామాలు. సో దీనిపైన ఇటీవల అసెంబ్లీలో ఈ కేసులో ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు కావడము, ఆయన అరెస్ట్ కావడము, బెయిల్ పైన విడుదల కావడము, దాంతోపాటుగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తడము, దానికి సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడము, దానికి కౌంటర్గా సినీ నటులు అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ వర్గాలు ఒకంత సీరియస్గా ఉన్నాయి. అంటే వాస్తవానికి ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ అటు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, అంతేకాకుండా ఇటు సినీ వర్గానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో
ట్రోల్ చేశారు, విమర్శనాత్మకమైనటువంటి ట్రోల్స్ పెద్ద ఎత్తున చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. అసలు ఆ సినిమా నటుడిని తాను ఏమనలేదు, బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చాము, సినిమా రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశం ఇచ్చాము, అయినప్పటికీ కూడా తన పైన ఈ కేసు జరిగినటువంటి వ్యవహారంలో పోలీసులు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్లారు, దానిపైన బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. కానీ దానిపైన తనపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడము, విమర్శలు చేయడము ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా స్పందించారు. సో దానిపైన అయితే ఆనాడు జరిగినటువంటి ఘటన వివరాలని సభకు వివరించారు. ఆనాడు ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాల్ని పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అని చెప్పి వాటన్నింటినీ కూడా సభ్యులకు వివరించారు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే అవన్నీ కూడా తప్పన్నట్లుగా సినీ నటులు అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను చేయిలు ఊపలేదని చెప్పి ఆ మహిళ మృతి చెందినటువంటి విషయం తనకు తెలియదని చెప్పి కొన్ని విషయాలని ఆయన మీడియా సమావేశం పెట్టి వివరించారు. సో దీంతో ఒకే పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వ వర్గాలు కావచ్చు సీరియస్ అయిపోయాయి. ముఖ్యమంత్రి పోలీసులు చెప్పినటువంటి వివరాలను వివరిస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిండు అనే విధంగా అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి వివరించడాన్ని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు కాంగ్రెస్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాయి. దీంతో అసలు సినిమాటోగ్రఫీ మంత్రి అల్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లుగా ఇక ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వమని చెప్పి ఒకంత సీరియస్గానే ఆయన వార్నింగ్ ఇచ్చారు, ప్రకటన కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని అయితే రేపింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిర్మాత దిల్ రాజు ఒకంత దీనిపైన ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వంతో కొంత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లుగానే భావించవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో. అయితే బయటకైతే సినిమా సమస్యలపైన చర్చించేందుకు అని చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనైతే అల్లు అర్జున్ వ్యవహారంపైనే ప్రధానంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే దీనిపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సమావేశంలో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాదాపుగా 30 మంది దర్శకులు, నటులు, నిర్మాతలు హాజరు కావడంతో పాటుగా అదేవిధంగా ఇటు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతో పాటుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అన్నింటిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు జనవరిలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతా ఉన్నాయి. డాకు మహారాజ్ అని బాలకృష్ణ నటించినటువంటిది సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా, వెంకటేష్కు సంబంధించినటువంటి సినిమా, ఈ విధంగా గేమ్ చేంజర్ అని చెప్పి మరొక సినిమా కూడా రాబోతూ ఉన్నాయి. సో భారీ బడ్జెట్ చిత్రాలు వీటికి బెనిఫిట్ షోల కోసము, అదేవిధంగా ప్రత్యేకంగా సినిమా ధరలు పెంచుకోవడం కోసము అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటు ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వము సీరియస్గా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభావము సినిమా ఇండస్ట్రీ మీద ఉండకుండా ఉండేందుకు, అదేవిధంగా సినిమా రిలీజ్ల మీద ఉండకుండా ఉండేందుకు కొంత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి ప్రభుత్వంతో ఒక సంధి కుదుర్చుకోవడంలో భాగంగానే సినిమా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు వచ్చి చొరవ తీసుకుని సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా సంధ్య థియేటర్ ఎపిసోడ్తో పాటుగా అల్లు అర్జున్ ఎపిసోడ్తో పాటుగా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపైన, ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి బెనిఫిట్ షోలపైన తీసుకున్నటువంటి నిర్ణయం పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు గద్దర్ పేరిట ఈ నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్న మధ్య తరహా సినిమాలకి థియేటర్లు లభించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారనే అభిప్రాయంతో సినిమా ఇండస్ట్రీ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇక తాజాగా విడుదల కాబోతున్నటువంటి సినిమాలకి బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో, టికెట్ ధరలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేటువంటి అంశంలో కూడా కొంత కఠినంగా వ్యవహరించకుండా ఆ పరిణామాలన్నింటినీ కూడా మర్చిపోయి సౌత్ బ్లో వాతావరణంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి సినిమా ఇండస్ట్రీ పెద్దలు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటిపైన కూడా ఇటు గద్దరు అవార్డ్స్కు సంబంధించినటువంటి విషయం పైన, టికెట్ ధరల విషయం పైన, బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి అంశం పైన, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన, చిన్న మధ్య తరహా సినిమాలకి అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం పైన ఈ రోజు సమావేశంలో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే సో వీటిపైన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల వ్యవహారం పైన చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, నిజంగా కఠినంగా ఇంతకుముందే ప్రకటించినట్లుగా బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వకుండా ఉంటారా,
సంక్రాంతికి విడుదల కాబోయేటువంటి సినిమాలకి బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వకుండా ఉంటారా, టికెట్ల ధరలు పెంచుకోకుండా అనే కఠినంగా వ్యవహరిస్తారా అనేటువంటిది మాత్రమే ఒకంత ఆసక్తిగా మారింది. సో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే కఠినంగా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా, సినిమా పెద్దలు చేసేటువంటి రిక్వెస్ట్కు దిగివచ్చి మళ్ళీ అవకాశం ఇస్తుందా బెనిఫిట్ షోలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనేటువంటిది మాత్రము తెలియాల్సి ఉంది. సో మరి కాసేపట్లోనైతే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత 9:45 ఈ సమావేశం ప్రారంభమవుతుంది. 1 గంట సేపు ఈ సమావేశం ఉంటుంది. గంట తర్వాత సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బెళగావి, కర్ణాటక రాష్ట్రము బెళగావికి వెళ్ళబోతా ఉన్నారు. బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు ఉన్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. 11 గంటలకి సమావేశాన్ని ముగించుకొని 11:30కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన వెళ్ళబోతా ఉన్నారు.